మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మారిష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్కి సంబంధించి, నీట్ స్టూడెంట్స్కి సంబంధించి. సార్ నేను ఈ నీట్ ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నాను, కష్టపడి నీట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటాను, బట్ ఎంబీబీఎస్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చా సార్? బుక్స్ కూడా నాకు ఫ్రీగా కావాలి సార్, తర్వాత హాస్టల్ కూడా నేను పే చేసుకోలేను, మొత్తం ఫ్రీగా ఎంబీబీఎస్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అని అంటే ఉంది. మనకు అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఎంబీబీఎస్ చేయవచ్చు. హాస్టల్ ఫీజు, తర్వాత బుక్స్, యూనిఫామ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, మీరే తెలుసుకోవచ్చు క్లియర్గా. నేను దాని గురించి చెప్తాను. అయితే ఇందులో ఒక ఛాలెంజ్ ఉంటుంది. సార్ అంత ఫ్రీ ఎందుకు ఇస్తారు అని అంటే, మీరు 5 years వాళ్ళకు సర్వ్ చేయాల్సి ఉంటుంది, అంటే పీపుల్కే. కానీ మనకు మరి 5 years అంటే మరి అప్పుడు మేము సర్వైవ్ ఎలా కావాలి అంటే మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. జూనియర్ డాక్టర్కి ఎంత ఇవ్వాలో అంత స్టైఫండ్ కూడా ఇస్తుంటారు. మరి పీజీ ఎలా చేసుకోవాలి అని అంటే, మీకు ఒకవేళ పీజీ సీట్ వచ్చినప్పుడు నేను పీజీ కంప్లీట్ చేసుకొని 5 years నేను బాండ్ ప్రకారం 5 years సర్వీస్ చేస్తాను కూడా మాట్లాడుకోవచ్చు. సో మీ దగ్గర మీరు దీనికి రెడీ అయి ఉంటే ఇక్కడ ఫ్రీగా ఎంబీబీఎస్ చేయవచ్చు. అది ఎలానో చూడండి, ఇక్కడ మీరే తెలుసుకోవచ్చు. గూగుల్లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని క్లిక్ చేయండి. శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, ఇది కర్ణాటకలో ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. మీ గూగుల్లో ఇలా ఓపెన్ చేస్తారు కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒకటి స్క్రోల్ అవుతుంది చూడండి, క్లిక్ హియర్ టు సీ అడ్మిషన్స్ యూజీ కోర్సెస్ అని ఒకటి, క్లిక్ హియర్ టు సీ అడ్మిషన్స్ రెగ్యులేషన్ పీజీ కోర్సెస్ అని ఇలా స్క్రోల్ అవుతుంటుంది. లేకుంటే ఇక్కడ కూడా ఉంటుంది అబౌట్, అకాడమిక్స్, ఓకే, రీసెర్చ్, ఇవన్నీ ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ హియర్ టు సీ అడ్మిషన్స్ రెగ్యులేషన్స్ యూజీ కోర్సెస్ అని క్లిక్ చేసిన. సో మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో దీని గురించి స్టడీ చేయండి మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, పూర్ స్టూడెంట్, బాగా కష్టపడి సీట్ తెచ్చుకున్నాడు. బట్ ఇక్కడ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సరే ఫీజు కట్టాల్సిందే కదా, ఎంతో కొంత ఫీజు కట్టాల్సిందే. కానీ ఆ స్టూడెంట్కి ఇది తెలియదంటే, మంచి స్కోరే ఉండనమాట. ఇది ప్యూర్ మెరిట్ బేస్డ్గా. సార్ నాకు అది తెలిసింటే మేబీ నేను దానికి రెడీ అయ్యేవాడిని, నేను దానికి ప్రిఫర్ చేసేవాడిని, ఎందుకంటే నేను ఎకనామికల్గా చాలా పూర్, మొత్తం ఫ్రీగా నేను ఎంబీబీఎస్ చేసుకునేవాడిని అని బాధపడ్డాడు, రియలైజ్ అయ్యిండు. అందుకే నేను ముందే అడ్వాన్స్డ్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి చూడండి, మీరు రెడీ అయితేనే వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అదేంటి సార్ వాళ్ళ చేతిలో నేను 5 years లాక్ అయిపోతా కదా, నాకు అలా ఇష్టం లేదు అంటే యువర్ విష్. లేదు సార్ నేను 5 years ఎంబీబీఎస్ తర్వాత 5 years నేను సర్వ్ చేస్తా అంటే నేను బెస్ట్ డాక్టర్ అవ్వగలుగుతా కదా, చాలా డిఫరెంట్ పేషెంట్స్ని నేను డీల్ చేసినప్పుడు అని అనుకుంటే మాత్రం తీసుకోండి స్టెప్. దీంట్లో తీసుకొని వెల్ డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ అడ్మిషన్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అని ఉంది ఇక్కడ క్లియర్గా. శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వెల్కమ్ స్టూడెంట్స్ హూ విష్ టు పర్సూ స్టడీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ మెరిటే, మెరిట్ ప్రకారమే ఉంటుంది, అంత ఈజీ కాదు. సీట్ సంపాదించాలంటే అంత ఈజీ అయితే కాదు, మీ ట్రై మీరు చేయండి. సో ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ అని ఉంది. ఇక్కడ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఫాలోయింగ్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ డౌన్లోడ్ ప్రాస్పెక్టస్, తర్వాత అడ్మిషన్ రెగ్యులేషన్స్ అని ఉంది. సరే దానికంటే ముందు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీకు కొంత ఐడియా వస్తుంది. The student will abide by the rules and regulations of the university, including hostel regulation published by the university. Admissions from the time to time. All students who have taken admissions in the, సింపుల్ చెప్పాలంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి. వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే హాస్టల్ అక్కడే ఉండాలి, వాళ్ళే ఇస్తారు ఫుడ్, అవన్నీ డ్రెస్, బుక్స్ అన్నీ ఇస్తారు, అక్కడే ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత ఇక్కడ బోల్డ్ లెటర్లు ఇచ్చిండు, కంపల్సరీ serve in any of the free hospitals established by the registered with university or allied trust institutions or foundations of the sponsoring body in rural areas or medically undeserved areas as may be posted or transferred by the university. అంటే సింపుల్ చెప్పాలంటే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రజలకి సేవ చేయాలని అనుకుంటారు ట్రస్ట్ ద్వారా. సో అటువంటి హాస్పిటల్స్లో మీరు వర్క్ చేయాలంటారు. ఇదైతే గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎందుకంటే మీరు డైరెక్ట్గా పేషెంట్ తోటి కనెక్ట్ కావచ్చు. మీరు ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తే పేషెంట్ జోలికి వెళ్ళనియరు జూనియర్ డాక్టర్స్ని, ఎందుకంటే వాళ్ళు పెద్ద కోట్ల రూపాయల బిజినెస్ కదా అది, జూనియర్ డాక్టర్స్ వెళ్ళనియరు. కానీ ఇక్కడ మీకు డైరెక్ట్గా పేషెంట్స్ తోటే కాంటాక్ట్ ఉంటుంది, మీరు వెల్ డాక్టర్ కావచ్చు. సో అటువంటి ట్రస్ట్ల, అటువంటి హాస్పిటల్స్లో మీరు 5 years, ఇక్కడ చూడండి సచ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇక్కడ 5 years ఆఫ్ కంపల్సరీ సర్వీస్ చేయాలి. ఇది బాండ్ అనమాట. మీకు డబ్బులు ఇస్తారు నో డౌట్, కానీ మీకు నాకు తెలిసి గ్రేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీనికి చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది, అంత ఈజీగా ఎవరు దీన్ని వదిలిపెట్టారు. సో ఇది ఫస్ట్ పాయింట్. ఆల్ స్టూడెంట్స్ మస్ట్ అగ్రీ టు సే
స్టే ఇన్ అవర్ హాస్టల్ డ్యూరింగ్ స్టడీస్ అండ్ సైన్ ఏ బాండ్ కమిటింగ్ టు 5 years ఆఫ్ సర్వీస్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. అంటే మీరు హాస్టల్లోనే ఉండాలి, తర్వాత 5 years సర్వీస్ చేస్తామని చెప్పేసి మీరు బాండ్ కూడా రాయాల్సి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక రకంగా 5 years బాండ్ అంటే మీరు డాక్టర్ కావచ్చు, మంచి డాక్టర్ కావచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటే. లేదు సార్ నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నా, నా ప్లాన్ వేరే ఉంది, మా నాన్నకు హాస్పిటల్ ఉంది, నేను అక్కడ లాక్ కావద్దు అనుకుంటున్నా అంటే యువర్ విష్, మీరు కష్టపడ్డా సరే మీ ఆలోచన బట్టి తీసుకోండి. లేదు సార్ నాకు ఇది బాగా నచ్చింది అంటే మాత్రం చేయండి. ప్లస్ మైనస్ దేంట్లైనా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. ఎయిమ్స్ అయినా ప్లస్ మైనస్ ఉంటుంది, గాంధీ అయినా ప్లస్ మైనస్ ఉంటుంది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయినా ప్లస్ మైనస్ ఉంటుంది. సో మీకు ప్లస్ ఏది కావాలనేది నిర్ణయించుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. MBBS కోర్స్ ఎట్ శ్రీ మధుసూదన్. ఓకే, దీని గురించి నార్మల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. బేసిక్ క్రైటీరియా ఫర్ అప్లికేషన్ ఫర్ MBBS, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం లేదు, మినిమం అయితే 17 years ఏజ్ ఉండాలి. MBBSకి మినిమం ఏజ్ లిమిట్ అనమాట, మ్యాక్సిమం ఏజ్ మీరు 50 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది కామన్. సేమ్ నీట్గా నీట్ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట. మినిమం 50% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండాలి. తర్వాత ఎలా సెలెక్ట్ చేసుకుంటారు సార్ దీనికి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద నేషనల్ నీట్ ఎగ్జామ్ అపియర్. మనకు నీట్ ఎగ్జామ్ అపియర్ అంటే ఎగ్జామ్ రాయాలి, నీట్ స్కోర్ ద్వారానే తీసుకుంటారు. కౌన్సిలింగ్ ఎప్పుడు అని అంటే కామన్ కౌన్సిలింగ్ బై కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, KEA. అంటే దీని నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఎగ్జామ్ తర్వాత మీ చేతిలో నీట్ ఎగ్జామ్ స్కోర్ కార్డు ఉంది. సో నీట్ ఎగ్జామ్ తోటి మీరు దీనికి అప్లై చేసుకుంటారు, దీనికి అప్లై చేసుకుని అందులో మెరిట్ ప్రకారం మీకు సీట్ ఇస్తారనమాట. కౌన్సిలింగ్ ఫర్ సెలెక్షన్ MBBS స్టూడెంట్స్ ఇందులో ఎలా అని అంటే విలాజ్ NMC, ఇది NMC రూల్స్ ప్రకారమే, ప్రాపర్ వేలా రూల్స్ ప్రకారము నీట్ స్కోర్ని బట్టి, మెరిట్ని బట్టి మీకు సీట్ ఇస్తారనమాట. అలొకేషన్ ఆఫ్ సీట్స్, ఆల్ ద సీట్స్ ఇంక్లూడింగ్ NRI మేనేజ్మెంట్ కోటా. అంటే ఇందులో మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఉన్నాయా సార్, ప్రైవేట్ సీట్స్ కూడా ఉన్నాయంటే ఎస్, గవర్నమెంట్ ప్రైవేట్ సీట్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో ప్రైవేట్ అయితే ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లో నేను మేనేజ్మెంట్ కూడా రెడీ అని కొద్దిమంది నీట్ తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో దాని గురించి కూడా చెప్తా. ఇక్కడ క్లియర్గా ప్రాస్పెక్టస్ ఉంటుంది చూడండి, నేను చెప్పాను కదా మీకు రైట్ సైడ్ డౌన్లోడ్ ది ప్రాస్పెక్టస్, అదన్నీ క్లిక్ చేయండి. ఫస్ట్ నేను మీకు అడ్మిషన్ రెగ్యులేషన్స్ గురించి చెప్తా, దీన్ని క్లిక్ చేయండి, మీకు 2 కనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ సీట్స్, ఫస్ట్ గవర్నమెంట్ సీట్స్ గురించి టోటల్ 50 సీట్స్ ఉంటాయి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ 20 సీట్స్ అనమాట. 20 స్టూడెంట్స్కి వీళ్ళు మొత్తం ఫ్రీ ఇస్తున్నారనమాట. అదేంటి సార్ ఇంత తక్కువ సీట్స్ ఉన్నాయి అని అంటే చాలా తక్కువ సీట్స్, కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. ఓకే, మీరు బాగా పర్ఫార్మ్ చేసి 0 రూపీతోటి మేము ఖర్చు లేకుండా చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోండి. 20 నెంబర్ ఆఫ్ సీట్స్. ఫీ స్ట్రక్చర్ ఎంత, ఫ్రీ ఛార్జ్ చూడండి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ఇన్క్లూడింగ్ ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఏదైనా నేను ఇక్కడ ఉన్న వెబ్సైట్లో ఉన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ అందిస్తుందండి. ఏదో కొత్తది మిమ్మల్ని మిస్లీడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వదు, విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఎట్సెట్రా టోటల్ ఫ్రీ ఉందా, ఫ్రీ ఆఫ్ ఛార్జ్, టోటల్ ఫ్రీ ఈ 20 స్టూడెంట్స్కి. ఇక్కడ మ్యాండేటరీ రూల్స్, ఏమేమి రూల్స్ ఉన్నాయి, 5 year సర్వీస్ అగ్రిమెంట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత 5 years సర్వీస్ చేయాలి. ఓకే, రిజైడింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ రెసిడెన్షియల్ హాస్టల్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్, మీరు హాస్టల్లోనే ఉండాలి, ఫ్రీ ఏం ఛార్జ్ ఉండదు. అదేరింగ్ టు ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అవుతుండాలన్నమాట. ఇది సార్ ఒకవేళ నాకు పీజీ వస్తాయంటే మీరు అప్పుడు కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, దీని గురించి ఎంక్వైరీ చేసుకోండి. పీజీ జనరల్గా పీజీ సీట్స్ వస్తే మనకేమవుతుంది అంటే పీజీ కంప్లీట్ చేసి కూడా బాండ్ని 5 years అయితే మనకు సర్వీస్ చేయాలి వాళ్ళకి. సో ఆ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఎవ్వరూ ఆపరు. నీకు పీజీ సీట్ వచ్చింది, కష్టపడి పీజీ సీట్ తెచ్చుకున్నావు, ఇక దాన్ని ఆపేసి నువ్వు ఇక్కడ సర్వీస్ చేయాలన్నట్లయితే ఉండదు. ఒకసారి వాళ్ళ దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకునే వెళ్ళండి. నేను దాని గురించి నేను ఎలా ఎంక్వైరీ చేశాను ఏంటి అక్కడున్న స్టూడెంట్స్ తోటి మీకు ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్రైవేట్ సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 సీట్స్ ఉంటాయి ప్రైవేట్, అంటే మేనేజ్మెంట్ లాగా 22 lakhs కట్టాలి పర్ యానం. కొద్దిమంది రెడీ అయి ఉంటారు కదా, నేను 22 lakhs పర్ యానం. హాస్టల్ ఫీ, ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఆర్ అబ్జల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఈ 22 lakhsలోనే మొత్తం వచ్చేస్తాను అనమాట. ఇది ట్యూషన్ ఫీయే, హాస్టల్ ఫీ, ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఆర్ అబ్జల్యూట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అని ఉంది. ఈ 22 lakhs కడతాం. రూల్స్ సేమే, 5 years సర్వీస్ అగ్రిమెంట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, రిసైడింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ రెసిడెన్షియల్ హాస్టల్లోనే ఉండాలి, అదేరింగ్ టు ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుండాలి. ఇది మేనేజ్మెంట్ టైప్ 22 lakhs ఇది. నెక్స్ట్
ఎన్ఆర్ఐ ప్రైవేట్ సీట్స్ కదా, ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటాయి. ఎన్ఆర్ఐ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలి, 45 lakhs కట్టాలి per annum. సేమ్ రూల్స్, 5 years ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్, రిజైడింగ్ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండాలి, ఆల్ రూల్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళకి కూడా హాస్టల్ ఫీ, ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఇందులోనే వస్తుంది అనమాట 45 lakhs. సార్ 45 lakhs తీసుకున్నాక అవి ఫ్రీగానే ఇస్తారు కదా అని అనుకోకండి. సో ఇవి ఫ్రీయే. నెక్స్ట్ ఇంకొకటి మేనేజ్మెంట్ ఆర్ అదర్ కోటా సీట్స్, వేరే కోటా సీట్స్ ఏమైనా ఉంటే 3 ఉంటాయి. ఇవి 3 seats, దీన్ని కూడా 45 lakhs కట్టాలి. సేమ్ హాస్టల్ ఫీ, ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఇవి. నెక్స్ట్ 5 years సర్వీస్ అగ్రిమెంట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. వీళ్ళందరూ 5 years సర్వీస్ చేయాల్సిందే. చూడండి, నువ్వు ఎన్ఆర్ఐ కట్టిన రూల్స్ ఎలా ఉన్నాయంటే, నీకు ఫ్రీ సీట్ ఉన్నా, ప్రైవేట్ సీట్ ఉన్నా, ఎన్ఆర్ఐ ఉన్నా, ఏది ఉన్నా సరే మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే ఈ ఇన్స్టిట్యూషన్లో మీకు జాయిన్ అవ్వాలని అనుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి డిసైడ్ అవ్వండి. సో ఇది నాకు తెలిసి దీంట్లో బెస్ట్గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరు ప్రాస్పెక్టస్. సార్ నాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ ప్రాస్పెక్టస్ని క్లిక్ చేయండి. నియర్లీ 27 pages ఉంది. ఇక్కడ 27 pages ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. అబౌట్ SSSUHE, ఆబ్జెక్ట్ హిస్టరీ, లీడర్షిప్, ఇన్స్టిట్యూషన్, మొత్తం క్యాంపస్, ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్. సార్ నాకు ఇంకా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటున్నా దీన్ని అంటారంటే కాంటాక్ట్ నెంబర్ ప్రతిదీ ఉంటుంది ఇందులో. మీరు మొత్తం ఇన్స్టిట్యూషన్ గురించి మొత్తం హిస్టరీ ఉంటుంది. ఒక్కసారి ఇది చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. దీంట్లో చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. మనం కేఐ కర్ణాటక దాని కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాలి. ఆ నోటిఫికేషన్ వచ్చినా ఏది వచ్చినా నేను ఇమీడియట్గా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం అండ్ పేరెంట్స్ కోసం ఫ్రీ మెంటర్షిప్ ఫీజు అలా ఏముండదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ఛానల్ టార్గెట్. అండ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్.